వీధి వీధిన బెల్ట్ షాపులు, గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం. ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళకి డ్యూటీ శాత కాకపోతే మా సొంటోళ్ళకి చెప్పురు, మేమన్నా చేస్తాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే రిపోర్టర్లు, జర్నలిస్టులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వీడియోలు ఇట్లా వార్తాపత్రికలలో చూపిస్తే అప్పుడు పోయి అక్కడ పని చేసుకొని వస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ ఆఫీస్లో కొంచెం కూర్చొని పల్లిపట్టం తినుకుంటూ కూర్చుంటున్నారు. మీకు జీతాలు ఇచ్చేది ఎందుకు? దేని గురించి ఇస్తున్నారు? ఎవరికి పని చేస్తున్నారు మీరు? ఏ మామూలు మత్తులో నిద్రపోతున్నారు? ఉండేందుకు లేకేందుకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆఫీస్లో కొంట వచ్చి ఏసీ వేసుకొని నిమ్మలంగా కూర్చొని ఇంత బువ్వ తిని ఇంటికి పోతున్నారు. ఈ పని మీరు దేనికి పెట్టింది? మా పైసలతో మీకు జీతాలు ఇస్తున్నాము, చక్కగా పని చేస్తే చెయ్యిర్రి, లేకపోతే లేదు. ఈనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అయితేనేమి ఈ బెల్ట్ షాప్ల దందాన్ని బంద్ చేయాలి, అధికారులు సక్రమంగా పనిచేయాలని. ఏం పని చేస్తున్నారు? ఈ పని మీరు చేసేది? ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఒక రోగమో నొప్పి వస్తే మెడికల్ షాపులు లేవు, కానీ ఈనాడు బెల్ట్ షాపులు ఏ ఊర్లో చూసినా 3-4 బెల్ట్ షాపులు. పైసలు తీసుకోవాలి, మొత్తం మంది పానాలు ఏమన్నా సరే కానీ నిమ్మలంగా ఉండాలి. ఖచ్చితంగా మహిళలారా మీరు బాధ్యత తీసుకోరు. గ్రామీణ ప్రాంతాలలో ఏమన్నా సంఘటనలు ఈ బెల్ట్ షాపులు కానీ, గంజాయి కానీ ఏమన్నా వ్యవహారం తెలిస్తే, ఇల్లీగల్ యాక్టివిటీస్ మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి, మేము వచ్చి కవర్ చేస్తాము. ఈ అధికారుల మీద నమ్మకాలు పెట్టుకోకూడదు మీరు. అధికారులు మొత్తం పైసలకు మరిగారు, పైసలు నీళ్ళలో నానబెట్టుకొని ముంచుకొని తింటారు తయారయ్యారు అధికారులు, దొంగ అధికారులు. ఈనాడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మహిళలారా. ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే వీడియోలు తీసి మాకు పంపించండి. ఏ గ్రామాలలో ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కవర్ చేస్తాం, మేము చూపిస్తాం. ఈ అధికారులు ఎట్లా పనిచేయాలో మేము చూపిస్తాం. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతి గ్రామానికి ఒక మెడికల్ షాప్ ఉంటుందో లేదో ఉండదో, కానీ వీధికి ఒక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు. ఇవి చూడు, వేసుకొని మందులు ఏమైనా రోగం నొప్పి వస్తే మెడికల్ షాపులు ఉంటాయి, కానీ బెల్ట్ షాపులు మాత్రం 3-4 బెల్ట్ షాపులు ఉంటాయి. ఈ కళ్ళు కనిపిస్తలేవా ఎక్సైజ్ శాఖ వాళ్ళకి? వీధికి ఒక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు. ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు కొన్ని సందర్భాల్లో నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్, ఎక్సైజ్ శాఖలు ఆ తర్వాత వారికి సహకరించినంత పని చేస్తున్నాయి. సహకరిస్తారు. ఎందుకు సహకరించారు? వాళ్ళేమో పైసలకు సహకరిస్తారు, వీళ్ళేమో వాళ్ళకి సహకరిస్తారు. ఏమన్నా చేసుకోరి, మంది పానలు ఎట్లన్నా గుడుపురు, కానీ మాకైతే పైసలు ఇయ్యరు. మేము చెట్ల కింద వంటాం, వేసి వేసుకొని ఇంట్లో పొంటి వంటాం. ఖచ్చితంగా మహిళలారా బాధ్యత తీసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మేము ఈ అధికారులు ఎట్లా పనిచేయాలో మేము వాళ్ళని బాట పట్టిస్తాం. ఇంట్లో కూర్చోబెట్టేదాకా మేము నిద్రపోము. వికాస్ అయినటువంటి జర్నలిస్టులు, రిపోర్టర్లారా అవినీతి కార్యక్రమాల వార్తలు రాయండి, పైసలకు మరవద్దు. ఈనాడు మన సమాజంలో ఏం జరుగుతుంది, రేపన్నాడు మన ఇంట్లో ఖరాబ్ అవుతారు. కూరగాయలు ఈనాడు బెల్ట్ షాప్లో కూర్చొని బగ్గా దాక్కుంటా కూర్చుంటారు తెలంగాణ రాష్ట్రంలో.